నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పెసరపప్పు పచ్చడి, కందిపప్పు పచ్చడి తయారు చేయబోతున్నాం. వాటికి కావలసిన సరుకుల్ని చూద్దామండి. పెసరపప్పు పచ్చడికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ మరియు ఉప్పు. హలో వ్యూయర్స్, ఈరోజు మనం 2 పచ్చళ్ళని తయారు చేయబోతున్నాం. వెరీ సింపుల్ కాబట్టి మనం ఒకే ఎపిసోడ్లో 2 రకాల పచ్చళ్ళని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కంది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. కందిపప్పు తీసుకుని వేడిగా ఉండే మన మూకుల్లో వేసుకుందాం. ఇది ఆల్రెడీ నేను కొద్దిగా వేయించి ఉంచాను. మరి కొంచెం వేడి అయిన తర్వాత ఇందులో నీళ్లు పోసి కాసేపు నానబెట్టుకోవాలి. దానివల్ల పచ్చడి చాలా తొందరగా తయారవుతుంది. కందిపప్పుని కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకుని దీన్ని ఇలా బౌల్లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. నూనె వేసుకుని మన వేడి మూకుల్లో పోపు గింజలు వేసుకోవాలి. పచ్చడి పోపు అన్నాం కాబట్టి కొద్దిగా మెంతులు, 1 స్పూన్ సుమారు శనగపప్పు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, సువాసన ఇష్టం అనుకుంటే కొద్దిగా వెల్లుల్లి ఇందులో వేసుకోవచ్చు, లేదా పై పోపులో కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి వాసనతో రుబ్బితే చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి కొంచెం వెల్లుల్లి మనం ఇందులోనే జోడిస్తున్నాం. అదేవిధంగా మన కారానికి తగినంతగా ఎండుమిరపకాయలు. 1 కప్పు కందిపప్పు తీసుకుంటే సుమారుగా 5 నుంచి 6 ఎండుమిరపకాయలు పడతాయి ఇందులో. ఇది ఒక కమ్మని పచ్చడి అన్నాం కాబట్టి కారం సరిసమానంగా ఉంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు జోడించినప్పుడు చాలాసార్లు ఇంగువని జోడించరు. అలా ఇంగువ ఫ్లేవర్ ఇష్టమైతే కనుక ఇంగువ వేసుకోవచ్చు. సో వ్యూయర్స్, ఈ విధంగా కొంచెం వేడిగా ఉండే పోపు మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇదే మూకుల్లో మనం పై పోపు కోసం కొద్దిగా ఆవాలు ఈ వేడి నూనెలోనే వేసుకుని కాస్త కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఉంచుకుందాం. పోపు కారం కొద్దిగా చల్లారింది. దీన్ని ముందుగా ఒక్కసారి రుబ్బుదాం. ఈ పోపు కారంలో కొద్దిగా పసుపు, నానబెట్టి ఉంచుకున్న కందిపప్పు, ఈ నీళ్లు కూడా ఈ వాటర్ కూడా మనకి పచ్చడి రుబ్బేటప్పుడు ఉపయోగిస్తుంది. రుచికి తగినంతగా చింతపండు. కమ్మగా తినాలనుకునే వాళ్ళు ఉప్పు వేసి ఇలాగే రుబ్బుకోవచ్చు. కాస్త పులుపు ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు చింతపండు మనకి రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక రుచికి తగినంతగా ఉప్పు, సుమారుగా 1/2 స్పూన్. సో ఈ పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరగ్గా ఉండాలి. ఇలా అన్నంలో కలుపుకున్నప్పుడు కొద్దిగా కందిబద్దలు నలిగి చక్కగా ఉంటుంది. దీన్ని కొంచెం కొంచెం చేసుకోవాలి. ఇది నిలవ ఎక్కువగా ఉండని పచ్చడి కాబట్టి కొద్దిగా నానబెడతాం, నీరు పోసి రుబ్బుతాం. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని ఫ్రెష్గా తింటే వేడివేడి అన్నంతో బాగుంటుంది. పై పోపుగా ఇందాక మనం వేసుకున్న ఈ పోపు గింజల్ని దీనిపైన వేసేసుకోవాలి. ఇది కంది పచ్చడి తయారీ విధానం. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉండే డిష్ ఇది. కందిపప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, మినపప్పు, శనగపప్పు, పసుపు, ఆవాలు, కరివేపాకు, అదేవిధంగా పెసరపప్పు పచ్చడి చాలా సింపుల్గా. దీనికి పొయ్య, మూకుడు, వేడి చేయటం, పోపులు వేయటం ఏమీ ఉండదు. ఈ పెసర పచ్చడిని చాలా రకాలుగా తయారు చేస్తారు. అందులో ఒక విధానాన్ని ఈరోజు మనం చేద్దాం. ఇలా కడిగి శుభ్రపరిచి ఉంచుకున్న పచ్చి మిరపకాయల్ని
మన కారానికి తగినట్టు 1 కప్పు మన పెసరపప్పు అయితే సుమారుగా 3 నుంచి 4 వరకు కారాన్ని బట్టి మనం మిరపకాయలను ఇందులో కలుపుకోవచ్చు. 3 మిరపకాయలు నేను ఇందులో కలిపాను. 1 స్పూను సుమారు కమ్మటి వాసన వస్తుంది పచ్చి జీలకర్రనే జోడిస్తాం. ఈ జీలకర్ర పచ్చిమిరపకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సువాసన కోసం ఇందులో ఇంగువ, అదేవిధంగా రుచికి తగినంత ఉప్పు. ఉప్పు ఎక్కువ పట్టదు, కమ్మని పప్పు కాబట్టి ఈ పెసరపప్పు. అండ్ ఇది కూడా మెత్తగా రుబ్బకూడదు, కొంచెం బద్ద మనకి గరుకుగా కనిపించేలాగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం దీన్ని పూర్తి మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, చకచకా మనం 2 పచ్చళ్ళని ఎంత తొందరగా తయారు చేసుకున్నామో, కమ్మని వంటల్ని. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.